तुम्हें पीर तुम निकला पुली 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 काचीवाड़ा 4 नंबर प्लेटफॉर्म ఇక్కడ పుదుచ్చేరి రైల్వే స్టేషన్ పాండిచ్చేరి రైల్వే స్టేషన్లో మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకోసం ప్యాసింజర్లకు కావాల్సిన సాధారణ వసతులు కూడా ఇక్కడ లేదు. సర్ప్రైజ్ ఏం కాదు, నిన్న ఏ ట్రైన్లో అయినా వచ్చాము కాకినాడ టౌన్ నుండి సర్కార్ ఎక్స్ప్రెస్, ఈరోజు కాచిగూడ ఎక్స్ప్రెస్తో S5లో. ఈరోజు ఎలా ఉందంటే ఎండ అస్సలు చెప్పేదానికే చెప్పలేమన్నమాట. ఆ లెవెల్లో ఎండలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే మొత్తం ఫుల్ లోడింగ్ అయిపోయింది. మొత్తం వచ్చేసి యూత్, కాలేజ్ అబ్బాయిలు, కాలేజ్ అమ్మాయిలు. అండ్ ఎక్కువగా నా చెవులకు వినపడేది తెలంగాణ యాస మాట్లాడేవాళ్ళు, అంటే ఎక్కువగా తెలంగాణ వాళ్ళే ఉండారు. చాలామందిని అడిగాను ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏమిటా అని. ఎంజాయ్ చేసేదానికి రాక్ బీచ్ అంట అవి ఇవి బాగా ఎంజాయ్ చేశారా అంటే, ఎన్ని రోజుల్లో ఇక్కడ అంటే 3 days ఉన్నారు. జనరల్లో వచ్చారు, జనరల్లో పోతున్నారు పాపం. తర్వాత బాగా ఎంజాయ్ చేశారా అంటే వచ్చిన దానికంటే లేదన్నా, ఎంతైతే మేము ఎక్స్పెక్టేషన్ చేసామంత అస్సలు లేదు, ఊరికి అనవసరంగా వచ్చామంటున్నారు. ఈ ఎండలో ఈ హాలిడేస్, నిన్న సర్కార్గా వచ్చింది కదా ఈ ట్రైను, నిన్న డిస్టెన్స్ తక్కువ, హాల్స్ ఎక్కువ. అంటే 856 కిలోమీటర్స్ మాత్రమే కాకినాడ పోర్ట్ నుండి మన పుదుచ్చేరి వరకు. అయితే 35 హాల్స్. అయితే ఈరోజు డిస్టెన్స్ ఎక్కువ, 900 ఆన్ టైం. ఎండలో ఏం డిస్ప్లే ఏం కనపడడం లేదు. 12:45 ఆన్ టైం ప్లాట్ఫామ్ 1 నుండి కాచిగూడ ఎక్స్ప్రెస్ 17654 ప్లాట్ఫామ్ 1 నుండి పుదుచ్చేరి రైల్వే స్టేషన్ నుండి ఆన్ టైం 12:45 డిపార్చర్ తీసుకోవడం జరిగింది పుదుచ్చేరి. అలాగే మన ట్రైన్ చెట్ల దగ్గర నుండి ట్రైన్ పోతుంటే ఎంత చల్లటి ఆ పాండిచ్చేరి రైల్వే స్టేషన్ నుండి పూర్తిగా ప్లాట్ఫామ్ 1 నుండి కూడా దూరం అవ్వలేదు. ఐసీఎఫ్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే ఇదే అన్నమాట. ఇంకా అన్నీ బాగుంటాయి, ఎటువంటి కంప్లైంట్ చేసేందుకు ఛాన్సెసే ఉండవు. ఒకటి ఇది ఉంటుంది. ఒక మనిషి ఇక్కడ నిలబడాలనుకోండి, వేరే మనిషి కనీసం తొంగి కూడా చూడలేడు బయటికి. పుదుచ్చేరి రైల్వే స్టేషన్ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందంటే, ఒక ప్రయాణికుడికి అవసరమైన ఉపయోగవలసిన కనీసం వస్తువులు కూడా లేవు అక్కడ. వెయిటింగ్ హాల్ ఉంది, ఆ వెయిటింగ్ హాల్ కూడా ఒక రేక్ దాంట్లో అమర్చారు. ఎండ అసలు ఆ లోపలికే వెళ్ళలేము, దానికన్నా ట్రైనే బెటరు. అలా ఉంది, ఏమీ లేవు. ఎందుకంటే అక్కడ వర్క్ అనేది, అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఒక భాగంలో మొత్తం అక్కడ వర్క్ అనేది ప్రాసెస్లో ఉంది. बच्ची गई ऐसे गसी प्लेटफॉर्म क्रमांक 1 से रवाना होने
పుదుచ్చేరి రైల్వే స్టేషన్ నుండి విడుపురం జంక్షన్ వరకు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 37 కిలోమీటర్లు. అండ్ ఇక్కడికి చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 1:35 ఇక్కడ 5 నిమిషాలు హాల్ట్ ఉండబోతుంది. 1:40 ఇక్కడ డిపార్చర్ తీసుకుంటుంది. ఆ మాత్రం ఉండాలి 5 నిమిషాలు, ఎందుకంటే చూశారు కదా ఎంతమంది ప్యాసింజర్. సో వాళ్ళంతా బోర్డింగ్ అవ్వాలి. సో వీళ్ళంతా మోస్ట్లీ మన ఆంధ్ర వాళ్ళు అనుకుంటాను. తిరువణామలై ఇక్కడ నుంచి దగ్గర అన్నమాట. సో ఈ విధంగా ఎందుకంటే డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నప్పుడు కూడా కొంతమంది ఈ విధంగా కూడా వస్తుంటారు. ఇంకా అదేవిధంగా వచ్చేసి ఇక్కడ కేవలం 5 మినిట్స్ మాత్రమే హాల్ట్. ప్లాట్ఫామ్ 5 మీదకి 5 నిమిషాల ముందే చేరుకోవడం జరిగింది. ఎక్కడ నేను విజువల్ అంటే సైడ్ టు సైడ్ విజువల్ చూపించలేదు, ఎందుకంటే బ్రెయిన్ కొన్ని సింబల్స్ పంపించింది అనమాట. అంటే ఎండలు ఎందుకు నీళ్ళు వాటర్ అయిపోయిందనమాట. అక్కడ వాటర్ రైల్వే స్టేషన్ వచ్చి తీసుకుందాం అనుకున్నాను. బట్ రైల్వే స్టేషన్ ఎంటర్ అవ్వగానే ట్రైన్ మూవ్ అయిపోయింది. సో ఆ విధంగా రైలు నీరు తీసుకోలేదు. ఇప్పుడు రైలు నీరు 2 తీసుకుంటా ఏదో తీసుకుని నేను బయలుదేరుతాను. పడిపోయేటట్లుగా అనిపించింది. సో ఎందుకు వచ్చిందని నేను పోయి సీట్లో కామ్గా కూర్చున్నాను. సో ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకొని ఇప్పుడు బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. నీళ్ళు తాగిన తర్వాత కొద్దిగా ప్రాణం వచ్చిందండి. చాలా అసలు పాపం నేను ఒక్కడనే కాదండి, ప్రతి ఒక్క ప్యాసింజరు ఈ ఎండలకు తట్టుకోలేక ఎందుకలే అట్లుందన్నమాట, చెప్పుకోలేక బాగా. 966 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన కాచిగూడ రైల్వే స్టేషన్. కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి రేపు ఉదయం 7:55 కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. పెట్టుకుంటాను. చెన్నై ఎగ్మోర్ నుండి మళ్ళీ ఫ్రెష్గా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తానండి. (140 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 3:15. 5 నిమిషాలు హాల్ట్ తీసుకొని 3:20 ఇక్కడి నుంచి బయలుదేరాలి. అటువంటిది 3:12 అంటే ఆన్ టైం కన్నా 3 నిమిషాల ముందుగా చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవడం జరిగిందండి. చెంగల్పట్టు స్టేషన్ ఒకప్పుడు ఈ కాచిగూడ ఎక్స్ప్రెస్ అయితేనేమి, సర్కార్ ఎక్స్ప్రెస్ అయితేనేమి, ఇవన్నీ వారానికి డైలీ సర్వీస్ ఇక్కడి నుంచే బయలుదేరుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ప్యాసింజర్స్ డిమాండ్ మేరకు ఈ ట్రైన్లను వారానికి 3 సార్లు మన పుదుచ్చేరి నుండి వారానికి 3 సార్లు అక్కడ నుండి మన కాచిగూడ ఎక్స్ప్రెస్, అదేవిధంగా సర్కార్ కూడా. సో 3 రోజులు అక్కడ నుండి అండ్ తక్కిన 4 రోజులు ఇక్కడ నుండి. సో ఆ విధంగా ఇక్కడ నుంచి అరకొండతో అంటే వయా కంచిపురం మీద కనెక్ట్ అయ్యే ఇంకొక ట్రాక్ కూడా ఉంది, ఇంకొక లైన్ కూడా ఉంది. అందుకోసమే చెంగల్పట్టు జంక్షన్ అన్నది ఒక జంక్షన్గా భావిస్తారు అన్నమాట. చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి వచ్చేసి 5 మినిట్స్ హాల్ట్ ఇక్కడ. అలాగే దీని తర్వాత వచ్చేసి తాంబరం. ఈ 2 రైల్వే స్టేషన్లు నార్మల్ రైల్వే స్టేషన్లు కాదండి. ఇక్కడ నుంచి వీటికంటూ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒరిజినేటింగ్ అవుతుంటాయి. అలాగే కొన్ని టర్మినేటింగ్ కూడా ఇక్కడే అవుతుంటాయి అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది కదా అండి, ఇదే లైను వయా కంచీపురం మీదుగా అరకొండంతో కనెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా చెంగల్పట్టు రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్గా ఏర్పడింది.
171 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని 4th హాల్ట్ అయిన మన తాంబరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగింది. అండ్ కేవలం ఇక్కడికి 2 నిమిషంలో ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. తాంబరం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 3 గంటల 48 నిమిషాలు. 2 minutes హాల్ట్ తీసుకొని 3 గంటల 50 నిమిషాలు ఇక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాం. మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 2 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. అదే అండి సౌదర్న్ రైల్వే యొక్క సిస్టమ్ అనేది అలా ఉంటుందన్నమాట. దీని ప్లాట్ఫామ్ ఎప్పటికీ చేంజ్ అవ్వదండి. ప్లాట్ఫామ్ 7 అంటే 7 అందరికీ గుర్తు. ప్లాట్ఫామ్ 7 అంటే చెన్నై ఎగ్మోర్లో కాచిగూడ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 7 కన్ఫామ్. 196 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 4 గంటల 30 నిమిషములు. అయితే 4 గంటల 27 నిమిషములకే చేరుకోవడం జరిగింది. ఆన్ టైం కన్నా 3 నిమిషాలు ముందుగానే చేరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ 10 minutes హాల్ట్ ఉండబోతుందండి మన కాచిగూడ ఎక్స్ప్రెస్. ఇక్కడ 10 minutes హాల్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రీ సమయంలోనే వాటర్ రీఫిల్లింగ్, తర్వాత బాత్రూమ్స్ అవి క్లీనింగ్ అవన్నీ జరుగుతాయి. మద్రాస్ హైకోర్ట్
వెల్కమ్ టు 7th హాల్ట్ మన అరక్కోణం జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 6 గంటల 3 నిమిషములు. 2 minutes హాల్ట్ మాత్రమే. ఇక్కడ 6 గంటల 5 నిమిషాలు ఇక్కడ డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది మన ట్రైను ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 13 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. అలాగే అరక్కోణం జంక్షన్, ఇది వరకు మనం చెంగల్పేట జంక్షన్ రైల్వే స్టేషన్లో మాట్లాడుకున్నాం కదా, కంచీపురం మీదుగా ఒక లైన్ వస్తుంది. సో ఆ విధంగా ఒక లైన్ కంచీపురం మీదుగా చెంగల్పేట లైన్ వస్తుంది. అదేవిధంగా కాట్పాడి లైన్ కూడా ప్లాట్ఫామ్ 1 డిపార్చర్ తీసుకుంటుంది. మీకు కనపడుతుంది కదా, ఈ దగ్గరలోనే ఒకటి లెఫ్ట్ సైడ్లో మలుపు ఉంది కదా, సో అది కంచీపురం మీదుగా చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్ టచ్ అవుతుంది. ఇంకా స్ట్రైట్గా ఒక లైన్ చూస్తున్నారు కదా, ఇది కాట్పాడి మీదుగా జోలార్పేట అలా వెళ్ళిపోతుంది కోయంబత్తూర్. ఎయిత్ హాల్ట్ అయిన మన తిరుత్తని రైల్వే స్టేషన్కు 10 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. సో ఇక్కడ కూడా కేవలం 2 minutes హాల్ట్ తీసుకుంటుంది మన కాచిగూడ ఎక్స్ప్రెస్. ఇంతవరకు ఎక్కువ ఎక్కడ కూడా డిలే లేదు ఎక్కువగా. అక్కడేమో 13 నిమిషంలో, ఇక్కడేమో 10 నిమిషంలో తిరుత్తని ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చింది. అండ్ ప్యాసింజర్లు కూడా అన్ని సీట్లు ఖాళీ ఒక్కటి కూడా లేదు, అన్నీ ఫిలప్ అయిపోయాయి మన అరక్కోణం జంక్షన్ రైల్వే స్టేషన్ తోటి. పుత్తూరు రైల్వే స్టేషన్ 10th హాల్ట్ అవుతుంది. అలాగే 314 కిలోమీటర్లను మనం ప్రయాణించిన తర్వాత సౌదర్న్ రైల్వే అనేది ఇంతటితో ఫినిష్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చే రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే అండర్లోకి వస్తుందండి. ఇక్కడ కూడా మన ట్రైన్కు కేవలం 2 minutes మాత్రమే హాల్ట్ ఇక్కడ. ఇక్కడ నుండి కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి నార్మల్ ఇది రేణిగుంట నుంచి కాచిగూడ వరకు అధిక సంఖ్యలోనే ఉంటారు ఎల్లప్పుడూ. యాక్చువల్లీ రేణిగుంట నుండి రాత్రిపూట కాచిగూడ వెళ్ళేందుకు 2 ఉంటాయి. ఒకటి వెంకటాద్రి చిత్తూరు నుండి, అండ్ ఇది పుదుచ్చేరి నుండి కొన్ని రోజులు
చెంగల్పట్టు నుండి కొన్ని రోజులు. అలాగే రాయలసీమ అన్నిటికన్నా ముందు వెళ్ళిపోతుంది. అది తిరుపతి నుండి వయా గుంతకల్ వాడి మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. అండ్ రెండు ఇవి టోటల్ 3 ఉంటాయి మనకు తెలంగాణ వెళ్ళేందుకు. రేణిగుంట ప్లాట్ఫామ్ 5 మీదకి మన కాచిగూడ ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 7:50. 5 నిమిషాలు హాల్ట్ ఇక్కడ. 7:55 ఇక్కడ నుంచి బయలుదేరాలి. అయినప్పటికీ కూడా మన ట్రైన్ 7:45 అంటే ఆన్ టైం కన్నా 5 నిమిషాల ముందుగానే చేరుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 5 మీద. అలాగే మన పుదుచ్చేరి నుండి అప్ టు ఇంతవరకు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 338 కిలోమీటర్స్. రేణిగుంట అవుటర్లో మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అక్కడ ట్రాఫిక్ కోసం వెయిట్ చేసినప్పుడు కూడా మన ట్రైన్ ఇక్కడికి 5 నిమిషాలు ముందుగా చేరుకోవడం జరిగేది. చాలా అధిక సంఖ్యలో ప్రయాణికులు. ఇంత పెద్ద మొత్తంలో నేను ఏ రైల్వే స్టేషన్లో కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఈ విధంగా రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో కాచిగూడ ఎక్స్ప్రెస్ తోటి స్కెడ్యూల్ హాల్ట్ కన్నా అదనంగా మళ్ళీ ఒక 40 నిమిషాలు అదనంగా మళ్ళీ 40 నిమిషాలు ఇక్కడ హాల్ట్ తీసుకోవడం జరిగింది. మొత్తం 40, 50 ఆల్మోస్ట్ 1 అవర్. ఇక్కడైతే ఎక్కువ లేరు. ఇక్కడ కోడూరు రైల్వే స్టేషన్లో కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ఆన్ టైం కన్నా 5 నిమిషాలు ముందే చేరుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత 1 అవర్ అక్కడే హాల్టింగ్ తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఆ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ కూడా పడింది. కోడూరు రైల్వే స్టేషన్ 46 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 2 ఇప్పుడని కాదు అప్పుడని కాదు, ఎప్పుడు అంతే. ప్లాట్ఫామ్ 2 మీద లైటింగ్ ఏం పెద్దగా బాగుండదు. ప్లాట్ఫామ్ 1 మీద మరీ బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడు అంతే ఈ బాల్ లైట్లే ఉండేది. ఇక్కడ ఎప్పుడు అప్డేట్ అవుతుందో తెలియదు కానీ ఒక్క స్టాల్ ఉంటుంది. అది కూడా కొత్తగా ఇంతకుముందు లేదు స్టాల్. ఈ మధ్య స్టాల్ పెట్టున్నారు. ఓన్లీ వాటర్ బాటిల్స్ అది ఇక్కడ దొరుకుతాయి కోడూరు రైల్వే స్టేషన్లో. సో ఆ విధంగా అండ్ ఇక్కడికి కూడా 45 నిమిషాల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. సో మరి ఎప్పుడు కవర్ అవుతుందో తెలియదు. ఏదైతే డిలే జరుగుతున్నదో ఈ ఎఫెక్ట్ అంతా రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉండినప్పుడు కలిగిందే. ప్లాట్ఫామ్ 2 రాజంపేట రైల్వే స్టేషన్. చివరిగా నా టికెట్ ఫేర్ ఎంత పడిందంటే పుదుచ్చేరి రైల్వే స్టేషన్ నుండి కాచిగూడ వరకు 583 రూపాయలు పడిందండి. యాక్చువల్గా ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్, కనీసం 1 నిమిషం కూడా ఆగలేదు ఇక్కడ. ఎందుకంటే డిలే 45 మినిట్స్ డిలే. 5 డేస్ ఇంటి దగ్గర ఉండి
50 నిమిషముల ఆలస్యముగా మన పుదుచ్చేరి కాచిగూడ ఎక్స్ప్రెస్ కడప రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి పుదుచ్చేరి నుండి కాచిగూడ వరకు 966 కిలోమీటర్స్. అందులో హాఫ్ వరకు మనం కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 463 కిలోమీటర్ అవుతుంది కడప రైల్వే స్టేషన్. అలాగే కడప రైల్వే స్టేషన్ అనేది 14th హాల్ట్ అవుతుంది. రేణిగుంట వరకు చాలా బాగా వచ్చింది. రేణిగుంట నుండి చాలా డిలే అండ్ రాజంపేట నుంచి కూడా చాలా డిలే. యాక్చువల్గా 9:43 అరైవల్ తీసుకొని 9:45 డిపార్చర్ అవ్వాలి. అటువంటిది చూశారు కదా, 10:38 ప్లాట్ఫామ్ 3 నుండి డిపార్చర్ అవుతుంది. ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్ 15th హాల్ట్ అవుతుంది. ఇక్కడ కూడా 2 minutes హాల్ట్ అయితే కడప రైల్వే స్టేషన్ 50 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ 56 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది ఇక్కడికి. వెల్కమ్ టు 17th హాల్ట్ మన గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్. గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ 17th హాల్ట్ అవుతుంది అండ్ 620 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అదేవిధంగా గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్కు మన కాచిగూడ ఎక్స్ప్రెస్కు 5 minutes హాల్ట్ తీసుకుంటుంది ఇక్కడ. అలాగే లాస్ట్ రైల్వే స్టేషన్లో కడప, తర్వాత వచ్చేసి ఎర్రగుంట్లకి అయితే ఏకంగా 56 నిమిషాల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. బట్ ఇక్కడికి కేవలం 23 నిమిషాల ఆలస్యంగా మాత్రమే చేరుకోవడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మన గుత్తి జంక్షన్కు చాలా వరకు ఏదైతే డిలే ఉందో దాన్ని మనం కిల్ చేయడం జరిగింది. ఆ ట్రైన్ కోసం అనుకుంటాను ఈ యూత్ అంతా ఇందులో నుండి దిగి, అయినా వాళ్ళు పట్టుకోలేరు కదా, ఆ ట్రైన్ ఆల్రెడీ వేగం అందుకోవడం జరిగింది. తాడిపత్రి రైల్వే స్టేషన్ కవర్ చేయలేకపోయాను. కారణం ఏంటంటే ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ని కవర్ చేసి ఆ తర్వాత పడుకుందామని అలా జస్ట్ వాలిపోయాను. తాడిపత్రి రైల్వే స్టేషన్ ఐ థింక్ ఆల్ లేడీస్ బృందం బోర్డింగ్ అయ్యారు. ఐ థింక్ కాచిగూడకు అనుకుంటాను. సో వారిలో కొంతమంది నిండు గర్భవతులు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళుండి భయ కొద్దిగా మాకు చోటు ఇస్తావా అని అంటే ఇంకేం చేయాలి. సో నా బెర్త్ నేను ఖాళీ చేశాను. నేను ఇలా వచ్చి ఫుడ్ బోర్డు మీద నిలబడుకొని జర్నీ చేస్తున్నాను. చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళకు ఇచ్చేసాను. సో నా సీటు ఒకరికైనా ఉపయోగపడుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నాదే ముందు నేను ఇక్కడే ఫుడ్ బోర్డు మీద నేను ఉండగలుగుతాను. సో అదండి. సో ఆ విధంగా నేను తాడిపత్రి అనేది కవర్ చేయలేకపోయానండి.
ఏ సీట్ మీది? లేదా సీట్ కదా, సీట్ ఏమన్నా అని అనుకుంటాను. అంతే. ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు మీరు లేచింది ఖాళీగా ఉంది కదా. మీరు పడుకోలేదా సీట్లో? పడుకోలేదా? జస్ట్ ఉండిన దానికి తీసుకున్నాడా? ఓకే ఓకే ఓకే. డోన్ జంక్షన్ చాలా నీట్గా ఉంటుంది. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 1765 పుదుచ్చేరి నుండి కచిగూడ వెళ్ళవలసిన పుదుచ్చేరి కచిగూడ एक्सप्रेस कर्नूल टाउन 1 पर आ चुकी है. May I have your attention please? 675 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన కాచిగూడ ఎక్స్ప్రెస్ డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. చాలా సర్ప్రైజ్ అండి. రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప ఆల్మోస్ట్ 1 అవర్ డిలే అన్నమాట. బట్ ఇక్కడికి 2 గంటల 15 నిమిషములకు చేరుకోవాల్సిన మన కాచిగూడ ఎక్స్ప్రెస్ 1 గంట 53 నిమిషములకే చేరుకోవడం జరిగింది. 15, 20, 23 నిమిషముల ఆన్ టైం కన్నా 23 నిమిషముల ముందుగానే చేరుకోవడం జరిగింది మన కాచిగూడ ఎక్స్ప్రెస్ అన్నమాట. చాలా సర్ప్రైజ్ అండి, చాలా సర్ప్రైజ్. నమస్తే సార్. నమస్తే సార్. ఈ మన ఒక్క ట్రైనే కాదు, అశోకపురం వెళ్ళే ట్రైను, తర్వాత వచ్చేసి మన యలహంక వెళ్ళే ట్రైను, తర్వాత వచ్చేసి గుంటూరు నుండి కాచిగూడ వెళ్ళి, అలాగే కాచిగూడ నుండి గుంటూరు వెళ్ళే ట్రైన్, అన్ని ట్రైన్లు వచ్చేసి ఇక్కడ డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ చాలా ఆన్ టైం కన్నా ముందే చేరుకుంటున్నాయి ఇక్కడికి. పూర్తిగా 34 నిమిషములు వెయిట్ చేశాక మనం ఆన్ టైం ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకోవడం జరుగుతుంది. డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం కదా. సో ఆ సమయంలో చాలా ట్రైన్లు వచ్చాయి. యలహంక ఎక్స్ప్రెస్, తర్వాత వచ్చేసి షాలిమార్, వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ చాలా వచ్చాయి, కానీ చూపించలేకపోయాను. ప్రధాన కారణం ఏంటంటే మధ్యలో గూడ్స్ ఉండడం వలన. సో అవి ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 ఆ విధంగా వచ్చాయి. కర్నూలు రైల్వే స్టేషన్ కేవలం 10 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకోవడం జరిగింది. డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ ఆ టైం కన్నా ముందు చేరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడికి కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్కి మాత్రం, కర్నూలు సిటీ రైల్వే స్టేషన్కి మాత్రం 10 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ 2 minutes హాల్ట్ ఇక్కడ. అండ్ ఇది 19th హాల్ట్ అవుతుంది. ఇంకా 20th హాల్ట్ వచ్చేసి గద్వాల్. சொக்கா போட எவ்வளோ கரெக்டாக 7:55 தானே, 8 மணியா? 7:30 சொல்ல வருவான், முன்னாடியே கூட வந்துடுவான். முன்னாடி அதான் சொல்கிறேன், 7:55 தான் மாமா. ரீச் ஆகும்.
ஆமாம் சரி லாஸ்ட் முன்னாடி வந்தாங்க லாஸ்ட் தானே வேற யாரா ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. పాండిచ్చేరి నుండి కాచిగూడ వరకు ప్రయాణం చాలా సుఖంగా ఎంజాయబుల్గా జరిగిందండి. కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ స్టేషన్స్ కవర్ చేశాను. తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత అంటే 19th హాల్ట్ వరకు కవర్ చేశాను. ఇంకా మిగతా స్టేషన్ కూడా కవర్ అవుతాయి అనుకున్నాను. బట్ అలా వాలిపోయానో లేదో నిద్ర బాగా పట్టేసింది. ఎందుకంటే నిన్నటి ఆ పాండిచ్చేరి ఆ వడదెబ్బ అది హెల్త్ తర్వాత కడప అట్లా ఆ సైడ్ చేరుకున్న తర్వాత మళ్ళీ హెల్త్ అనేది పర్వాలేదు. యాక్చువల్గా 965 కిలోమీటర్లను కవర్ చేసుకొని 7 గంటల 55 నిమిషములకు ఇక్కడికి చేరుకోవాలి. అటువంటిది 7 గంటల 43 నిమిషములకి అంటే 12 నిమిషముల ముందుగానే చేరుకోవడం జరిగింది. ఇది చాలా శుభకరమైన విషయమే. అండ్ ట్రైన్ లోపల ఫెసిలిటీస్ గురించి చూసినట్లయితే చాలా నెంబర్ 1 అండి. ఈవెన్ చాలా ఐసీఎఫ్ ఓల్డ్ అయినప్పటికి కూడా ఆగా స్టేషన్ ఆగా సోప్లో కుదరగే సో ఆ విధంగా జరిగిందండి. ఇంకా వాటర్ వచ్చేసి రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో వాటర్ రీఫిల్లింగ్ చేయించాను అక్కడ. ఎందుకంటే పాండిచ్చేరిలో అక్కడ టైం లేదు రీఫిల్ చేసేదానికి. సో ఆ విధంగా ఇక్కడ రేణిగుంటలో పట్టించారు. సో రేణిగుంటలో అదే అనుకుంటాను పెద్ద ప్రధాన కారణం. అక్కడ చాలా డిలే అయింది ట్రైన్. సో ఇదే అండి నా జర్నీ ఎక్స్పీరియన్స్. ఇందులో 17654 కాచిగూడ ఎక్స్ప్రెస్లో. అలాగే మీరు ఎవరైనా ఎండ్ టు ఎండ్ జర్నీ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో వద్దాము మళ్ళీ మరో జర్నీలో. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. SBI Home Loan, మీ స్వంత